అంటాడండి. అదే కదా. కాబట్టి చట్టబద్ధత ఆలోచించట్లేదు. అది జరిగితే చట్టబద్ధత లేకపోతే రేపు పొద్దున మునిగిపోతారు. అంటే చట్టబద్ధత అనేది దీంతో పాటు ఒక ఎష్యూరెన్స్ కూడా, వాళ్ళకి ఒక నమ్మకం, ఒక భద్రత. రేపు పొద్దున్న మా భూములు వాల్యూ పెరుగుతుంది, ఎక్కడికి పోవు, రాజధాని ఇక్కడే ఉంటుంది అనేది. కానీ ఆ విషయంలో మరి ఎందుకు ఒక అడుగు అదే వేయలేకపోతే? చెప్తున్నా. ఒకటి ఊరు ఇవన్నీ కలిపేసి పెట్టాలా. రెండవది అప్పుడు ఎప్పుడైతే ఇట్లా అంతా పెట్టారో రేపు జగన్ వచ్చి జగన్ మొన్న మాట్లాడాడు కదా, విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకుంటే సరిపోద్దని. ఆయన ఆడ కూర్చుని పరిపాలించాడు అనుకోండి, ఇది ఇంకెప్పుడు వెళ్తది? అట్లాగే ఉండిపోతుంది కదా. అట్లాగే 129 గ్రామాలే చేస్తే ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ ఎట్ట వెళ్తది? కానీ ఈ భూసేకరణ లేదంటే భూ సమీకరణ విషయం ఓన్లీ అమరావతిలో కాదు, విశాఖలో కూడా, ఉత్తరాంధ్రలో కూడా ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అదేంటది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదో అక్కడ మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఈమెను కూడా ఈమె కాన్స్టిట్యున్సీ అనుకుంటా, అనిత గారిది, అక్కడ అడ్డుకున్నారు ఏకంగా, మాకు వద్దు అని. ఆమె చాలా ట్రై చేశారు అక్కడ కాంప్రమైజ్ చేయడానికి. అలాగే ఇంకో మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఏదో అక్కడ కూడా భూ సమీకరణకు సంబంధించి ఏదో తేడాలు వస్తున్నాయని వీళ్ళకి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారంట. వాళ్ళకి భూములు ఇవ్వాలి, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, కమర్షియల్ ఇవ్వాలి, అవన్నీ ఇస్తే కానీ వాళ్ళకి ముందుకు రావట్లేదు. అంటే ఈ భూములు సేకరించే పరిస్థితి ఇక్కడే కాదు, అమరావతిలో కాదు, విశాఖలో కూడా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. ఒక సెగ అయితే తగులుతుంది. కానీ ఐటీ కంపెనీలన్నీ అటే క్యూ కడుతున్నాయి. అంటే అక్కడ కూడా ఈ ఇష్యూని ఎలా ఎదుర్కొంటుంది ప్రభుత్వం? అంటే వైజాగ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గురించి రాలేదు,